నమస్తే ప్రియమైన శ్రోతలారా, స్వధర్మ పాడ్కాస్ట్ మొదటి అధికారిక ఎపిసోడ్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇవాళ మనం శ్రీమద్ భగవద్గీతలోని భక్తి యోగం అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ అధ్యాయం భగవద్గీత హృదయంలా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తి యొక్క అసలైన రూపాన్ని, మహిమని మనకు వివరిస్తారు. ముందుగా మనం మొదటి శ్లోకాన్ని విందాం. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్లోకార్థం. అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు, నీ భక్తులు నిన్ను ప్రేమతో నిరంతరం ధ్యానిస్తూ ఆరాధించేవారు ఉన్నారు. మరియు ఇంకొందరు నిన్ను రూపరహితమైన, నిరాకారమైన, అక్షర స్వరూపమైన పరమాత్మగా భావించి ధ్యానించేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ప్రభు, వీరిలో ఎవరు ముందుగా యోగంలో పరిపూర్ణులు అని భావిస్తారు? ఎవరి మార్గం ఉన్నతమైనది? అంటే సాధారణ భాషలో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ నీ యందు మనసు లగ్నం చేసి నీ సాకార రూపాన్ని శ్రద్ధతో కొలిచే భక్తులు ఉత్తములా, లేదా ఇంద్రియాలకు గోచరించని అవ్యక్తమైన పరబ్రహ్మమును ఉపాసించేవారు, నిరాకార భగవంతుని ఆరాధించేవారు ఉత్తములా? ఈ శ్లోకంలో అర్జునుడు ఒక సాధారణ మనిషి మనసులో ఉండే సందేహాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడిని రూపంలో కొలవటం మంచిదా, లేక రూపరహిత పరమాత్మను ధ్యానించడం మంచిదా? అంటే భక్తి మార్గం మంచిదా, లేక జ్ఞాన మార్గం మంచిదా? ఈ ప్రశ్న ద్వారా అర్జునుడు మన మానవ అంతరంగాన్ని ప్రతిబింబిస్తున్నాడు. మనం ఎప్పుడో ఒకసారి ఈ రకంగా ఆలోచించి ఉండొచ్చు కదా, నేను దేవుణ్ణి ఎలా పూజించాలి, రూపంతోనా లేక రూపం లేకుండా? అర్జునుడి ఈ సందేహం నిజానికి మన అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన. ఈ సందర్భంలో భగవాన్ శ్రీకృష్ణులు తర్వాతి శ్లోకాలలో భక్తి యొక్క మహిమను చెప్తారు. మనసు ప్రేమతో నిండిన భక్తుడు ఎలా అంతిమ సత్యాన్ని అందుకుంటాడో వివరిస్తారు. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని విందాం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. శ్లోకార్థం. శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ అంటాడు, అర్జున, ఎవరు తమ మనసును పూర్తిగా నాలో లీనమయ్యేలా చేస్తారో, ఎవరు నన్ను ప్రేమతో శ్రద్ధతో నిత్యం ఆరాధిస్తారో అటువంటి భక్తులు యోగంలో అత్యంత శ్రేష్ఠులు. అంటే సాధారణ భాషలో ఈ రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే నాపైనే తమ మనస్సును లగ్నం చేసి నిత్యము నన్ను భక్తితో కొలుస్తారో వారు నా పట్ల గొప్ప శ్రద్ధ అంటే నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారిని నేను ఉత్తమమైన యోగులుగా భావిస్తాను. అంటే సాకార రూపంలో నన్ను కొలిచే భక్తులే శ్రేష్ఠులు అని శ్రీకృష్ణుల వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక స్పష్టమైన జవాబు ఇస్తున్నారు. ఆయన చెప్తున్నారు, భక్తి మార్గం సులభమైనదే కాదు, అది అత్యున్నతమైన మార్గం. మనసు ఎప్పుడూ నాలో నిమగ్నమై ఉండాలి అని ఆయన చెప్పిన మాట చాలా సునిశ్చితమైనది. అంటే మనం ఏ పని చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా మన మనసులో దేవుడి యొక్క జ్ఞాపకం, దేవుడి పట్ల ప్రేమ, దేవుడి మీద శ్రద్ధ అంటే నమ్మకం. అది నిజమైన యోగం. మళ్ళా యోగం అంటే ఏంటి? మనలోని జీవ చైతన్యం ఆ పరబ్రహ్మతోటి కలిసి ఉండటం. ఇది కేవలం పూజలు చేయటం కాదు, దైవం పట్ల మనసులో ఉండే ప్రేమతో కూడిన అవగాహన. భగవాన్ చెప్పిన శ్రద్ధయా పరయోపేతాస్ అన్న మాట కూడా చాలా ముఖ్యమైనది. శ్రద్ధ అంటే కేవలం విశ్వాసం కాదు, ప్రేమతో కూడిన దృఢమైన నమ్మకం.
దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడనే అంతరంగ భావం. కాబట్టి ఈ శ్లోకం మనకి చెప్తున్నది ఏంటంటే, దైవభక్తి అంటే భయం కాదు, దైవభక్తి అంటే సమర్పణ. మన మనసు, మన ఆలోచనలు, మన శ్వాస అన్నీ దైవ చైతన్యంతో మమేకమవటం. ఇలాంటి వారినే శ్రీకృష్ణుల వారు యుక్తతమ అంటే సర్వోత్తమ యోగులుగా అభివర్ణించారు. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మనం అర్జునుడి ప్రశ్నను, శ్రీకృష్ణుడి జవాబును విన్నాం. ఇది భక్తి మార్గం యొక్క ఆరంభం. ఇంకా ఎన్నో సునిశ్చితమైన సత్యాలు మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం 3వ మరియు 4వ శ్లోకాల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి, మీ శ్వాస మృదువుగా ప్రవహించాలి, మీ హృదయం భక్తి తరంగాలతో నిండిపోవాలని కోరుకుంటూ మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. నమస్తే.